దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతుల జంట హత్యలు కలకలం రేపుతుంది. అయితే దీని వెనక మరి కారణాలు ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సంఘటనా స్థలానికి క్లూస్ టీంతో పాటు పోలీసులు కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి జరిగిన తర్వాత 24 గంటల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరి ఇది హత్య లేదంటే ఇంకేమైనా అనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం అయితే లోపల పడి ఉన్నటువంటి మృతదేహాల ఆధారంగా రక్తపు మడుల్లో పడి ఉండడంతో ఇది ఖచ్చితంగా బయట వ్యక్తుల పనేనని అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీని మీద ప్రస్తుతం పోలీసులు ఒక 4 బృందాలు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇది ఎవరిదైనా దొంగల పనా లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయని కూడా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు చుట్టుపక్కల కూడా ఆరాలు తీయడం జరిగింది. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఇంత దారుణంగా వృద్ధ దంపతులను చంపాల్సిన అవసరం ఏముందని కూడా ప్రస్తుతం అది కూడా 7:30 ఈ టైంలో జరిగినట్టు కూడా తెలుస్తుంది రాత్రి. ఆ సమయంలో చుట్టుపక్కల ఇది కాలనీ కాబట్టి ఇక్కడ ఏం జరిగింది ఏంటని కూడా తెలియాల్సి ఉంది. అయితే దీని మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి క్రైమ్ ఏసీపీ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఘటనకు సంబంధించి మనకి ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి, ఎప్పుడు జరిగింది, దీని మీద ఎటువంటి మనకి ప్రాథమిక సమాచారం ప్రకారం? Initially, this case was registered and Duvada police station and we are investigation is actively progressing. Investigation actively చేస్తున్నాం. సిపి గారి ఇన్స్ట్రక్షన్స్, డీసీపీ 2 వారి ఇన్స్ట్రక్షన్స్, డీసీపీ క్రైమ్ వారి ఇన్స్ట్రక్షన్స్, నేను ఏసీపీ క్రైమ్ లక్ష్మణరావు నా పేరు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. యాక్టివ్గా ఇన్వెస్టిగేషన్ డిఫరెంట్ టీమ్స్, మల్టిపుల్ టీమ్స్ వేసి ఒక్కో టీమ్స్కి ఒక్కొక్క వర్క్ అప్పచెప్పడం జరిగింది. వీఆర్ హోపింగ్ బై దిస్ ఈవినింగ్ వీ విల్ గెట్ సమ్ క్లూ. ఆఫ్టర్ దట్ వీ కెన్ రివీల్ ద థింగ్స్. ఈ ఘటన మీద ఎటువంటి అనుమానాలు ఉన్నాయంటే ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి చేసి ఉండొచ్చా లేదంటే ఇంటర్నల్గా ఏమైనా గొడవలు జరిగి ఉండవచ్చు? ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తి స్థాయిలో చేసిన తర్వాత మనం ఏమైనా దాని గురించి చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఇది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. అది మీరు అడిగిన ప్రశ్నకి నేను స్పష్టమైన సమాధానం చెప్పలేను. సార్, అంటే ఘటన జరిగిన తర్వాత 24 గంటల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తర్వాత చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి చేసి ఉండొచ్చే అవకాశం ఉంది కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది ఇంటర్నల్గా ఏమైనా జరిగి ఉండొచ్చే అవకాశం అంటున్నారు. వాళ్ళ బంధువులతో మాట్లాడారా, ఏం చెప్తున్నారు? వాళ్ళ బంధువులు ఇంకా అబ్రాడ్ నుంచి రావాల్సింది. క్లోజ్ రిలేటివ్స్, ఇంకా డిస్టెంట్ రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళతో ప్రైమరీగా మాట్లాడడం జరుగుతుంది. కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా వీఆర్ ఎలిసిటింగ్. వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ వీఆర్ గెటింగ్, వీఆర్ అదర్ యాంగిల్ వీఆర్ వెరిఫైయింగ్ ది థింగ్స్. ఆఫ్టర్ వెరిఫికేషన్ సార్, మీరు అంటే లోపల ఏమైనా చిందరబందరగా పడి ఉండడం కానీ, డబ్బులు నగలు ఏమైనా దోచుకోవడం కానీ అట్లాంటివి ఏమైనా ఆనవాళ్ళు కనిపించాయా? సీన్ ఆఫ్ క్రైమ్లో మనకి పూల్ ఆఫ్ బ్లడ్ ఉంది. వెపన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే దేంతోనైనా దాడి చేసినట్టు కానీ? వెపన్స్ మనకేమీ ఇంకా కనిపించలేదు. క్లూస్ టీమ్ కూడా విజిట్ చేసింది, తర్వాత డాగ్ స్క్వాడ్ విజిట్ చేసింది. క్లూస్ టీమ్ రిపోర్ట్ కూడా తీసుకొని ఆ రిపోర్ట్ ప్రకారం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇది ప్రస్తుతం ఈ ఘటన మీద ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఇంటి దగ్గర చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇది ఒక మిస్టరీ కేసుగానే ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే 7:30 ఈ సమయంలో ఇది జరిగింది. ఎవరైనా దొంగలు వచ్చి ఇక్కడ ఈ ఘటన చేస్తుంటే ఖచ్చితంగా చుట్టుపక్కల కేకలు వేయడం, అంతేకాకుండా మిగతా ప్రజలంతా కూడా ఆ సమయంలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలోనే ఇదేం జరిగింది అనేది కూడా ఒకసారి అనుమానం అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి వాళ్ళ మీద ఇంటర్నల్గా ఏమైనా గొడవలు ఉన్నా ఇంతలా వాళ్ళ వయసులు కూడా చూసుకుంటే 60-50 వయసులు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్త ఇద్దరు కూడా ఇటువంటి దారుణానికి ఇద్దరు కూడా దాడి చేసుకునే అవకాశం ఉందా లేదా ఆ కోణం కూడా చేసుకుంటున్నారు. మరోవైపు దొంగల పని ఏదైనా ఉంటే లోపల క్లూస్ టీం కూడా పరిశీలించడం జరిగింది. లోపల డబ్బు నగలు ఏవైనా దోచుకొని వెళ్ళి ఆ క్రమంలోనే చంపేయడం జరిగిందా, ఒకవేళ ఈ విధంగా హత్య చేసి ఉంటే మళ్ళీ బయట తాళం ఎందుకు వేశారనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఘటన జరిగిన 24 గంటల తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతుంది. మరి ఈ ఘటనకి అంటే వాళ్ళ మృతికి కారణం ఎవరనేది కూడా తెలియాల్సింది. దొంగల పనా లేదంటే ఇంకెవరైనా కావాలని చేశారా, ఇంటర్నల్గా వాళ్ళకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా అనే కోణంలో ప్రతి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మీద ఇప్పటికే 4 బృందాలు చుట్టుపక్కల కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానితులు ఎవరైనా ఉన్నారా ఏమైనా కోణంలో చూస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ కూడా ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతుల జంట హత్య కలకలం అయిపోయింది. ఇది ప్రస్తుతం అయితే ఇంకా మిస్టరీగానే కొనసాగుతుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ నుంచి.